వైషు టిఫిన్ చేసిందా? లేదండి, రాత్రి కూడా భోంచేయలేదు. వైషు! వైషు! ఏంటమ్మా ఇది? వాడు నీ కరెక్ట్ కాదు. నువ్వు సంతోషంగా ఉండాలంటే నా మాట విను. అది కాదు డాడీ, అతనేదో నా వెనక ఓ 2-3 నెలలు క్రేజీగా తిరిగాడని నేను అతని లవ్ చేయలేదు. అతను చాలా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి డాడీ. అమ్మాయిలు పెళ్లైన తర్వాత సంతోషంగా ఉండాలంటే కమిట్మెంట్ ఉన్న భర్తతో పాటు అన్ని పంచుకునే కుటుంబం ఉండాలి. నువ్వు ప్రేమించడం తప్పనట్లేదు, వెనక ముందు ఎవరైనా ఒక అనాథను ప్రేమించడం తప్పు. అయినా గాని డాడీ, అతను లేకుండా నేను ఉండలేను. నువ్వుండలేమేమో, వాడుంటాడు. వాడు నన్ను కలిస్తే నా కూతుర్ని నీకు ఇవ్వాలా వద్దా అని నా ప్లేస్ లో ఉండి 2 నిమిషాలు ఆలోచించమంటే 2 సెకండ్లు కూడా ఆలోచించలేదు. వైషు నా కొద్దని వెళ్ళిపోయాడు. నేను నమ్మను డాడ్. నమ్మరు? నమ్మితే కూతురు ఎందుకు అవుతారు? వాడు చెప్తే నమ్ముతావా? వింటావా? ఇదిగో. హలో. ఎరా, నువ్వు నాతో చెప్పావే అదే మాట వైషుతో చెప్పు. విను. హలో, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు, లేకపోతే వీళ్ళందరూ నన్ను విలన్ అనుకుంటారు. చెప్పరా. హలో గౌతమ్. వైషు. ఏంటి డాడీతో అలా అన్నావంట? నిజమే వైషు. నీకేమైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్న చెప్పింది నిజమే, ఆయన మాటను. అంటే? అంటే ఏం లేదు, నీకదే మంచిది అంటున్నాను. ఏం జరిగిందిరా? వాళ్ళ ఫాదర్కి వైషు నాకు ఇవ్వడం ఇష్టం లేదు సార్. సర్లే, అమ్మాయి మిస్ అయిందంటే ఇంతకన్నా బెటర్ అమ్మాయి, బెటర్ ఫ్యామిలీ నీకోసం వెయిట్ చేస్తుంది అనమాట. యూ గాట్ టు టేక్ లైక్ దట్. ఇంకో 15 days లో వీసా అరేంజ్ చేస్తా.